స్టూడెంట్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇవ్వాలి, ఎలాంటి స్టాండర్డ్లో మనం ఉండాలి అనే దాని మీద మేము ఆలోచన చేస్తాం. కాబట్టి విసోర్స్ సంస్థ తరఫు నుంచి ఎటువంటి స్టూడెంట్కి మిస్గైడెన్స్ అనేది అందదు. స్టూడెంట్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ ఒకటే బిల్డింగ్లోనే, ఒకటే ఆఫీస్లోనే మీకు అన్ని అందుబాటులో ఉండే విధంగా మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం. ఈ చేంజ్ మేము చేసినప్పుడు మేము హ్యాపీగా ఉన్నాము. స్టూడెంట్స్కి సర్వీస్ అందిస్తున్నప్పుడు అనుకున్న సర్వీస్ ఏంటండి? ఎడ్యుకేషన్ లోన్ అనేది అది టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు మేడం. ఓకే. యూకే 15 లక్షలైనా కూడాను ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయాలని చెప్పి దాని మీద లేదు. ఉమ్. అదే మనం ఎడ్యుకేషన్ లోన్ ద్వారా స్టూడెంట్స్ చదువుకునే అవకాశం ఉందనంటే ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేకుండా ఉమ్. అందరు చదవడానికి ముందుకు వస్తారు కదా మేడం. అవును. ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గా చదువుకుంటే ఉమ్. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తాయి మేడం మంచి అవును. జాబ్స్ కి. విసోర్స్ డ్రీమ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఖచ్చితంగా చదువుకోవాలి. దాంట్లో వీళ్ళకి ఫస్ట్ అడ్డుపడేది ఎక్కడ అంటే ఫైనాన్షియల్స్ లో పడుతుంది. ఓకే. ఆ ఫైనాన్షియల్స్ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మేము డైరెక్ట్ గా బ్యాంక్స్ తో టైఅప్ పెట్టుకొని అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మా ఆఫీస్ లో కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ లోన్ కి ఉమ్. ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. అంతకు ముందు ఏంటంటే 10 సంవత్సరాల వెనకాల మనం బయట కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ప్రతి బ్యాంక్ మీకు కొలెటరల్ అడిగేది, అవును. ప్రాపర్టీ అష్యూరెన్సెస్ అవును. పెట్టండి. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా విత్ వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఉమ్. చాలా బ్యాంకులు మనకు ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాయి.